వర్షాలు పడకపోవడానికి ఎల్నినో కారణమా? ఈ మధ్య మనం బాగా వింటున్న పదం ఎల్నినో. అసలు ఈ ఎల్నినో అంటే ఏంటి? పసిఫిక్ మహాసముద్రంలో నీరు సాధారణం కంటే ఎక్కువగా వేడెక్కే పరిస్థితి. దీనివల్ల గాలుల దిశ, వర్షాల తీరు మారి భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు తగ్గే అవకాశం ఉంటుంది. అసలు రాబోయే 2 వారాల్లో వర్షాల పరిస్థితి ఏంటి? ఎల్నినో ప్రభావం ఎంతవరకు ఉంటుంది? ఐఎండీ తాజా అంచనా ఏం చెప్తుందో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో మోడరేట్ ఎల్నినో కొనసాగుతుంది. అంటే సముద్రపు నీటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కొంచెం ఎక్కువగా ఉండే పరిస్థితి. ఐఎండీ అంచనా ప్రకారం నైరుతి రుతుపవనాలు మిగిలిన కాలంలో ఎల్నినో మరింత బలపడే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే జూన్ 1 నుంచి ఆగస్టు 19 వరకు దక్షిణ భారతదేశంలో వర్షపాతం 22% లోటులో ఉంది. అదే ఆగస్ట్ 13 నుంచి 19 వరకు అంటే ఒక్క వారంలోనే దక్షిణ భారతదేశంలో 54% లోటు నమోదైంది. అంటే ప్రస్తుతం కనిపిస్తున్న వర్షపాతం లోటుకు ఎల్నినో పరిస్థితి కూడా ఒక ముఖ్య కారణం. ఇది ఇలా ఉండగా ఐఓడి ప్రస్తుతం న్యూట్రల్ గా ఉంది. అంటే హిందూ మహాసముద్రంలోని పడమర తూర్పు భాగాల ఉష్ణోగ్రతల్లో ఏర్పడే తేడా. కొన్ని అంతర్జాతీయ నమూనాల ప్రకారం సెప్టెంబర్ నెలలో ఐఓడి పాజిటివ్ గా ఏర్పడే అవకాశాలు చూపిస్తున్నాయి. ఇది బలపడితే ఎల్నినో ప్రభావాన్ని కొంతవరకు తగ్గించే అవకాశం ఉండొచ్చు. కానీ ప్రస్తుతం దీనిపై పూర్తి స్పష్టత ఇంకా లేదు. ఇక తాజాగా 24న ఐఎండీ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం ఆగస్ట్ 24 నుంచి 30వ తారీఖు వరకు దేశవ్యాప్తంగా వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది. అంటే ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు వంటి దక్షిణ ప్రాంతాల్లో వర్షాలు విస్తృతంగా కాకుండా విడతల వారీగా లేదా చదురుమదురుగా ఉండే అవకాశం ఉంది. ఇది ఇలా ఉండగా ఆగస్ట్ 23న బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం ఏర్పడిందని ఐఎండీ చెప్తోంది. దీని ప్రభావంతో తూర్పు మరియు మధ్య భారతదేశాల్లో వర్షాలు పెరిగే అవకాశం ఉంది. అంటే బీహార్, జార్ఖండ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ వంటి ప్రాంతాలతో పాటు వికల్ప భారతదేశంలో కూడా కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు పడవచ్చు. కానీ మొత్తం వికల్ప భారతదేశానికి మాత్రం ఈ వారంలో కూడా సాధారణ వర్షపాతం ఉండే అవకాశం ఐఎండీ సూచిస్తోంది. అయితే రైతులు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎల్నినో ఉన్నంత మాత్రాన వర్షాలు పూర్తిగా ఆగిపోవు. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం మరియు రుతుపవన ద్రోణి, స్థానిక గాలుల వంటి పరిస్థితుల వల్ల ఒక్కో ప్రాంతంలో మంచిగా వర్షాలు కూడా పడవచ్చు. కాబట్టి ఎల్నినో వల్ల పూర్తిగా వర్షాలు లేని పరిస్థితి కూడా ఉండదు. ఇక రాబోయే 2 వారాలపై తుది అంచనా ఏమిటంటే ఆగస్ట్ చివరి వరకు దక్షిణ భారతదేశంలో వర్షాలు బలహీనంగానే ఉండే అవకాశం ఉంది. కాకపోతే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడం వల్ల కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పెరగవచ్చు. మరోవైపు ఎల్నినో బలపడుతున్న నేపథ్యంలో సెప్టెంబర్లో కూడా వర్షపాతాన్ని జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది. రైతులు ఎల్నినో వార్తలతో భయపడకుండా తమ జిల్లాలకు సంబంధించిన వర్షాలను, తమ ప్రాంతాలకు సంబంధించిన వర్షాలను గమనిస్తూ పంట రక్షణ చర్యలు, యాజమాన్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.